మేడం హాయ్. హాయ్. మేడం బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. ఎలా అనిపిస్తుంది మేడం ఈ సీజన్ మీకు? స్టార్టింగ్లో అయితే మొత్తం అంతా డమ్మీ మ్యాచ్ అనిపించింది, కానీ సెకండ్ వీక్లోకి బాగుంది. అదే 2 ఎలిమినేషన్స్ అయితే జరిగినాయి కదా, సో వాళ్ళు వెళ్ళిపోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసింది కదా షోలో. ఎస్, ఫస్ట్ అయితే నేను ఆవిడ బెజవాడ బేబక్కని చూసి ఈమె చాలా ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఆమెవి ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉండేదాన్ని, అంటే బై మిస్టేక్ చూసినవి కొన్ని ఉన్నాయి. సో ఈమెనే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందేమో, ఆవిడ కొన్నాళ్ళు ఉంటారు అనుకున్నాను. బట్ ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు అనుకోకుండా. అది ఆమె ఫాల్టే. తర్వాత శేఖర్ భాష గారు కూడా వెళ్ళిపోయారు కదా, బాబు పుట్టారని చెప్పేసి. గారు ఉంటారని అనుకున్నాను, బట్ ఆయన మైండ్లో అలాంటి ఒక ఫీలింగ్ ఉందని నాగార్జున గారు చెప్పే వరకు నాకు కూడా తెలీదు. బట్ ఆయన ఉంటే ఎంటర్టైన్ ఉండేది హౌస్లో. మిస్ అవుతున్నాం ఎంట్రీ జరుగుతుందని చెప్పేసి అని అనిపిస్తుంది నాకు కూడా. నిజంగా అదే అనిపిస్తుంది, రీఎంట్రీ జరిగితే మంచిది. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంటే. అమ్మాయి చాలా ఇన్నసెంట్ బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. చిన్న చిన్న గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. చిన్న చిన్న గొడవలు పెద్దగా చేస్తున్నారు కదా సార్. మొత్తం ప్రేరణ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు. నైట్ చూసి ఉంటారు మీరు, ఫుడ్ విషయం గురించి ఒకటి గొడవ అయితే జరిగింది. సో అసలు మైండ్ సెట్ ఏంటంటారు వాళ్ళిద్దరిది? అంటే వాళ్ళు స్టార్ట్ చేసేదే వీళ్ళ క్లాన్. యాక్చువల్లీ అందరూ చూస్తున్నారు కూడా, అస్తమానం అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అడ్జస్ట్ అవుతూనే ఉన్నారు. నేను ఎవరిని పర్సనల్గా నేను సపోర్ట్ చేయట్లేదు, చూసిందే చెప్తున్నాను. వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వేరస్ ప్రేరణ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు దానికి టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు, దానికి గొడవ అయిపోతుంది అనమాట. మనకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే సెంటిమెంట్తో అయితే స్టార్ట్ చేశారు మేడం ఎపిసోడ్. ఇప్పుడేమో కొంచెం ఎక్కువ రొమాంటిక్ గ్యాంగ్లో వెళ్తున్నాడు. సో ఏంటంటే అసలు దాని గేమ్ ప్లాన్ ఏమేంటుంది అంటారు? ఇది చెప్పే ముందు నీకు విషయం చెప్పనా, నాకు మీరు మణికంఠ లాగానే కనిపిస్తున్నారు కొంచెం కదా. ఎస్, కొంచెం ఆ పోలికలు ఉన్నాయి కదా. సో మణికంఠని ఫస్ట్ వీక్లో చూసినప్పుడు నేనైతే చాలా అబ్బాయి డిప్రెషన్లో ఉంటాడా లేదా అని నాకే టెన్షన్ వచ్చింది. నిజంగా నేనే టెన్షన్ పడ్డాను. బట్ అబ్బాయి ఉంటే బాగుంది అనిపిస్తుంది హౌస్లో. ఎస్, గేమ్ ప్లాన్ అంతా అబ్బాయే చేస్తున్నాడు, బాగుంది కూడాను. హీ సో జెన్యూన్ కూడా, చాలా జెన్యూన్గా కూడా ఉన్నాడు, బాగుంది. అండ్ ఇంకొక విషయం మనం ఖచ్చితంగా చెప్పాలి, ఈ వీక్ అబ్బాయి ఉండడానికి కారణం నిఖిల్. లేదంటే లాస్ట్ వీకే వెళ్ళిపోయేవాడు. నిఖిల్ ఆ అబ్బాయిని ఓన్ చేసుకుని నిఖిల్తో ఒక వారం కలిసి ఉన్నందుకు ఈ అబ్బాయి మారాడా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నిఖిల్ చాలా జెన్యూన్ ఉన్నాడు, బట్ ఆ అబ్బాయిని పక్కన అందరూ పోక్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అబ్బాయికి తెలుసుకుంటే మాత్రం అబ్బాయి టాప్లో ఉంటాడు. శేఖర్ భాషకి అబ్బాయి పుట్టేశారని చెప్పి పంపించేశారు కదా, సో ఆ సానుభూతితో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారే చనిపోయారని చెప్పేసి బిగ్ బాస్ అయితే న్యూస్ అయితే వచ్చింది. సో ఆ రీజన్ ఈమెను కూడా ఏమైనా పంపించే ఛాన్స్ ఉన్నాయి అంటారా? అది ఆమెకి తెలిస్తే మాత్రం పంపిస్తారు. అది ఎలిమినేషన్ ఉంటుందేమో, కానీ ఆ విషయానికి పంపిస్తే మామూలుగా పంపించొచ్చేమో, కానీ ఎలిమినేషన్ మాత్రం జెన్యూన్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ అబ్బాయి నవీన్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ అబ్బాయి. ఫస్ట్ స్టార్టింగ్లో అంత అనిపించలేదు, కామన్ మ్యాన్ లాగా అనిపించాడు. ఎవరి అబ్బాయి అనుకున్నాను నేనైతే, నాకు ఫస్ట్ అబ్బాయి తెలీదు. బట్ ఈ వీక్ చాలా బాగా ఆడాడు, నామినేషన్స్లో కూడా బాగా టఫ్ వార్ ఇచ్చాడు. కిరాక్ సీత గురించి ఏం చెప్తారు మీరు? కిరాక్ సీత కూడా కిరాకే, బట్ తను కొంచెం ఎమోషనల్ అని. అంటే ఫస్ట్ మనం తన్ని చూసినప్పుడు లైక్ బేబీ మూవీ అలాంటి వీడియోస్లలో చూసాం కాబట్టి అమ్మాయి చాలా బోల్డ్, చాలా స్ట్రాంగ్ అనుకున్నాం. స్ట్రాంగే, బట్ స్టిల్ తను ఎమోషనల్ అని చెప్పి నామినేట్ చేశారు. అది నాకు సిల్లీగా అనిపించింది. నైనికా కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కనిపిస్తుంది కదా మనకి బిగ్ బాస్ హౌస్లో. సో ఆమె గేమ్ ప్లాన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ వీక్ చాలా స్ట్రాంగ్గా ఉంది నైనికా, బట్ ఈ వీక్ డల్ అనిపించింది నాకు. మేడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది నేమ్స్ వినపడుతున్నాయి కదా, ఇట్లా బరిలెక్క అవ్వచ్చు, బంచిక్ బబ్బులు అవ్వచ్చు, కుమారి అంటే అవ్వచ్చు అని. సో ఇట్లా ఎవరు వస్తే కొంచెం ఇంకా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు మీరు? మీరు ఇప్పుడు చెప్పిన ఎవరు వచ్చినా నాకైతే ఎంటర్టైన్ అనిపించదు. ఇంకెవరైనా ఉంటే చూద్దాం. శేఖర్ భాష గారు అయితే మళ్ళీ రావాలని మీరైతే భాష గారు వస్తే బాగుంటుంది. బర్రెలక్క కానీ కుమార్ అక్క కానీ వీళ్ళు ఎవరు వచ్చినా సరే, ఆవిడ వస్తే మళ్ళీ వంటల దగ్గరికి వెళ్ళిపోయింది. బర్రెలక్క వస్తే మళ్ళీ ఇంకొక యష్మి తయారవుతుంది. అంతేగాని ఎంటర్టైన్మెంట్ అంటే కొత్తగా అయితే ఏమీ ఉండదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? బిగ్ బాస్ ఆల్రెడీ ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది? కొంచెం ఏమన్నా చేంజ్ అయింది అంటారా 2 వీక్స్లో గేమ్? బిగ్ బాస్ టైటిల్ ఏంటంటే ఒక్కసారి కంప్లీట్ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయింది. మాకైతే మేము చాలా డిసప్పాయింట్. ఎందుకంటే ఇప్పటివరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అవునని కాదు, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒక వ్యక్తి కామెడీ చాలా వైరల్ అయింది.
ఆయన ఈ శేఖర్ భాష చాలా కామెడీ జనరేట్ చేయడం, చాలా నవ్వించాలి కానీ, సో ఒక చపాతిని ద్రౌపదిగా మార్చాలని, ఆనియన్ ఆనించటాలు కానీ, సో బ్రెడ్ని గరం చేస్తే బంగారం అట్లాంటి నిజంగా చాలా ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్ అయినాయి. అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్స్ కంప్లీట్ నోన్ యాజ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన వ్యక్తిని బయటకు కనిపిస్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది. సో బిగ్ బాస్ ఏంది అంటే మీకు ఉల్లిపాయల కోసం కొట్టాటలు, పప్పు ఉడకపోతే కొట్టాటలు, గుడ్డు ఉడుకుంటూ ఇది కాదు కదా బిగ్ బాస్ అంటే. సో నిజంగా నాకే చాలా డిస్టర్బెన్స్ అనిపించింది ఈసారి బిగ్ బాస్లో. ఏంటంటే ఈ కొట్టాట కోడి పందాలు కొట్టాట్లా కానీ ఎడ్ల పందాల కొట్టాట్లా కనిపిస్తుంది. ఇంకోటి బిగ్ బాస్ బిగ్ బాస్ మాట మీద లేడు. ఒక విషయం తన ఎందుకు మాట తప్పాడంటే క్యాప్టెన్సీ లేదన్నాడు. క్యాప్టెన్స్ లేనంటే ఇట్స్ మీన్స్ దట్ ఇమ్యూనిటీ లేనట్లు, అంటే ఆ వారం వాళ్ళు నామినేషన్ ఉండరని అర్థం. స్టార్టింగ్ లేమని క్యాప్టెన్ లేదని చెప్పింది నువ్వే, వాళ్ళ ప్లేస్ చీఫ్ని పెడుతుంది కూడా నువ్వే. సో అంటే పేరు ఒకటి మార్చినావు, కొత్తగా ఏం మార్చినా ఫీలింగ్ అనేది. ఇంకోటి ప్రైజ్ మనీ లేదన్నావు, స్టార్టింగ్ ప్రైజ్ మనీ ఉండదని చెప్పినావు, ఇప్పుడు ఏమో కుప్పలు ప్రైజ్ మనీ ఇస్తున్నావు. ఇది నిజంగా బిగ్ బాస్ మాట వినట్లేదు అని ఫీల్ వచ్చింది. ప్రతి బిగ్ బాస్లో ఒక ఆనవాయితీ ఉందన్న, వినాయక చవితి ప్రతిసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఎప్పటికైనా సరే. అసలు వినాయక చవితి అసలు సెలబ్రేషన్ బిగ్ బాస్ లేక మనకు కనిపించలేదు. అదొకటి ఎంత కూడా మొన్న బిగ్ బాస్ మన ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. సో దాని ద్వారా నాగార్జున డబ్బులు లేవేమో, అంత స్టార్ సెలబ్రిటీని తీసుకోవట్లేదు, నార్మల్ చిన్న చితుకు సెలబ్రిటీ తీసుకొని అసలు ఫండ్ చేయకపోవాలి, అసలు కంటెంట్ లేకుండా చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. సో కంప్లీట్గా బిగ్ బాస్ మేనేజ్మెంట్ మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయిందన్న ఫీలింగ్ కలిగిందన్న. సో కంటెస్టెంట్ పరంగా వస్తే మీరు చూసుకుని కంటెస్టెంట్ మన విష్ణుప్రియ చాలా మంచి గేమ్ ఆడుతుంది అనుకో. ఆల్రెడీ తను గేమ్ ఆడినా ఆడకపోయినా బిగ్ బాస్ టాప్ 5 వరకు వెళ్ళిపోయి ఈజీగా వెళ్ళిపోతాను. ఎందుకంటే తనకు ఆల్రెడీ బయట ఆర్మీ స్టార్ట్ అయిపోయింది, విష్ణు ఆర్మీ అని. సో తన కళ్ళు మూసుకున్నా కూడా గేమ్ ఆడినా ఆడకపోయినా అయితే టాప్ 5 వెళ్ళిపోతుంది. ఒక విషయం తన విష్ణుప్రియ గురించి ఒక మంచి పాయింట్ అన్న, నేను నిన్న ఒక చూసిన ఈటీవీలో అమ్మ ప్రేమ అని ఒక షో చూసిన. తన వాళ్ళ మమ్మీకి చాలా మంచిగా మాట్లాడదన్న. అది ప్రజలకు వీడియో రిలీజ్ అయితే మాత్రం చాలా ఈజీగా కనెక్ట్ అయ్యి ఈజీగా తనకు ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకోటి చెప్తాను, మొన్న సోని ఒక మాట అన్న, నీకు తల్లిదండ్రులు లేరు, నేను ఎవరు చూడరేమో, నాకు తల్లిదండ్రులు నాకు చూసారా అని మాట. అంటే సోనియా కావాలని పర్సనల్ డ్యామేజ్ చేయాలనుకుంటుంది, విష్ణుప్రియ పర్సనల్ డ్యామేజ్ చేయాలనుకుంటుంది. ఆ రోజు విష్ణుప్రియ నిజంగా మాట పట్టుకొని గంట సేపు ఏడ్చుంటే, నువ్వు నాకు కావాలని నాకు తల్లి లేదన్నా ఇన్సల్ట్ చేసిన ఒక మాట అనుంటే ఎక్కలేని సింపతి గెయిన్ అయ్యేదన్న. సో నిజంగా అట్లాంటి పాయింట్ పట్టుకొని కూడా తను వదిలేసిందంటే తను ఎంత గొప్పదో అర్థమైంది. అట్ సేమ్ టైం కూడా ఆ ఫుటేజ్ మన నాగార్జున వీడియోలో సండే రోజు చూపించినప్పుడు కూడా నేనేమనుకున్నా నామినేషన్లో ఈసారి సోనియా దొరికిందిరా, విష్ణుప్రియ పక్కా సోనియా నామినేట్ చేస్తాను అనుకున్నా కానీ విష్ణుప్రియ ఎంత జెన్యున్ అంటే అక్కడ నామినేషన్ కూడా వెళ్ళే పాపం సోనియాకి. అక్కడ మన విష్ణుప్రియ గొప్పతనం కనిపిస్తుంది. నిజంగా ఇదే ప్లేస్ విష్ణుప్రియ ప్లేస్ మణికంఠ ఉండి ఉంటే అయ్యో మా అమ్మని తిట్టింది, మా నాయన తిట్టిండు, నా ఫ్యామిలీ ఈ రకంగా సింపల్ గేమ్ చేసేవాడు నాగమణికంఠ. అట్లా ఏవై కాంటెస్ట్ అట్లా చేసేవారు. కానీ విష్ణుప్రియ చాలా జెన్యున్గా కనిపించింది. నిజంగా తన టాప్ 5కి కళ్ళు మూసి వెళ్తుంది 100% నాకు నమ్మకం ఉందన్న. ఇంకోటి కిరాక్ సీత కూడా అన్న, తను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా బోల్డ్నెస్, తన బోల్డ్నెస్ చాలా ప్లస్. తను మన బేబీ సినిమాలో కానీ అంతకుముందు 7 Hours చాలా మంచిగా అయింది. ఈ ఫస్ట్ వీక్లో చాలా డల్గా అనిపించింది అనుకున్నా కానీ తర్వాత తన గేమ్ స్ట్రాటజీ ఏం ఆడింది తన ఫైర్ అనిపించింది. సెకండ్ వీక్ నాగార్జున కిరాక్ సీత అని ట్యాగ్ కూడా ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది. సో నిజంగా శేఖర్ భాష ఒక మాట హెల్మెట్ అయ్యేటప్పుడు, సో నేను గెలవలేకపోయినా కానీ నేనైతే పక్క గెలిపిస్తా అన్నాడు. అది శేఖర్ భాష ఫ్యాన్స్గా మేము అందరం కూడా కిరాక్ సీతకు ఈ రోజు నుంచి ఓటింగ్ చేస్తున్నాము, తన బిగ్ బాస్ ఉండాలని కోరుకుంటున్నామన్న. ఇంకోటి ఆఫ్రీద్ యాజ్ యూట్యూబర్గా బిగ్ బాస్కి వచ్చి చాలా కష్టపడవచ్చు. మన వరంగల్ ముద్దుబిడ్డ తను మొన్న గేమ్ ఆడాడు భయ్య, ఎంత బాగా అనిపించింది అంటే అవతల యష్మి కావాలని తను ఓడిపోవాలని వికరించటాలు కానీ ఇన్సల్ట్ చేయటం మారుతుంటే అది ఎందుకు ఈమె ఇంత యష్మి చంద్రముఖిలో ఎందుకు మారుతుందని డౌట్ వచ్చి మా అందరికి కూడా. సో ఎనీవే అఫ్రీ చాలా మంచి ఫైట్ ఇస్తున్నాం, మొన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇచ్చినాము, చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక మంచి ఆయన చూస్తుంటే మాకు రాహుల్ సిప్లి అని గుర్తొస్తున్నాడు అన్న, తను చూస్తుంటే మాకు సోయల్ గుర్తొస్తున్నాడు. అఫ్రీద్ చూస్తుంటే 100% మన అఫ్రీద్కి మంచి ఓటింగ్ పడబోతున్న నమ్మకం అయితే మాకు కలిగింది. ఇంకోటి మనం మాట్లాడాల్సింది ఈసారి మనకు చూస్తుంటే నైనిక అనే అమ్మాయి చాలా అసలు ఎక్కువ మాట్లాడదు. తన దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే ఓన్లీ తన టాస్క్లు ఒకటే ఆడుతుంది, మిగతా ఎక్కడ కాంట్రవర్సీలో రావట్లేదు. ఇంకోటి ఏంటంటే తన డాన్సర్ ఎవ్రీ మార్నింగ్ ఒక సాంగ్ పెడతారు, అంటే మార్నింగ్ సాంగ్ పెడతారు అనమాట. తను ఒక డాన్సర్ అయ్యింది, తను ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ ఇప్పుడు తను డాన్స్ చేయాలి, ఎందుకంటే ఒక డాన్సర్ కాబట్టి అందరూ డాన్స్ చేస్తాం, తను ఎందుకు డాన్స్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. తన డాన్స్ చేస్తే తనకే ప్లస్ అవుతారు నాకు అనిపించింది అన్న. వీళ్ళు నలుగురు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి డిసప్పాయింట్మెంట్ మాట్లాడుకుంటాను, సోనియా అనే అమ్మాయి ఉంది, అసలు తను గేమ్ ఏ రోజు ఆడింది కదా, ఎప్పుడు చూసినా వాళ్ళ మీద అరవటాలు వీళ్ళ మీద అరవటాలు, ఎప్పుడు చూసినా ఇది రకంగా ఉంటామంట. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా తను ఏదంటే గేమ్ ఆడదు, పక్కన ఇన్సల్ట్ చేసుకుంటూనే ఉంటుంది. ఎంత వల్గాటే తను అంటే మొన్న విష్ణుప్రియ మాట అంటే అడల్టరీ అని కామన్ అంటుంది. సరే అడల్టరీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే వ్యభిచారం వచ్చింది అన్న. నిజంగా ఈమె ఎందుకు ఇంత గలీజంగా మారుతుంది? అసలు చదువుకునే లా చదివింది ఈ అమ్మాయి, లా చదివిన అమ్మాయి ఇంత గలీజంగా మాట్లాడేది ప్రజలకైతే అసలు చూడబుద్ధి కావట్లేదు. పక్కన ఒక అబ్బాయిని వేసుకుంటుంది, పృథ్వీ వేసుకుంటుంది, ఇంకొక నిఖిల్ వేసుకుంటుంది. నిఖిల్కి ఏమంటుంది, నువ్వు సిగరెట్ మానేయరా, నువ్వేం అడిగినిస్తా ఉంటుంది.
ఏమి ఇస్తావు నాకు అర్థం కాదు. ఈ ఫ్యామిలీ షోనా ఇంకే షో నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఈ సోనీ అమ్మాయి చాలా రకాలుగా అబ్బాయి నవీన్ కూడా ఎవరికి పడితే ఫ్రీ హగ్గులు, ఇటు పోతే అక్కడ హగ్గిస్తుంది, ఇక్కడ హగ్గిస్తుంది, ఇటు కొడితే హగ్గిస్తే. దయచేసి ఈ హగ్గులు ఏందో నాకు అర్థం కావట్లేదు. అంతేందుకు మీరు చూడన్న విష్ణుప్రియ అయితే చాలా ట్రోల్ వేస్తుంది, చాలా బ్రెడ్ ఉడకలేదని ట్రోల్ వేసింది. అంతేందుకు మొన్న లాస్ట్ టైం బేబక్కకి అయితే ప్రెజర్ కుక్కల పప్పు ఉడకలేదని నామినేషన్ వేసింది. చాలా వాళ్ళకి తనంటే తను మాట్లాడుతుంది, ఇతరులు మాట్లాడట్లేదు. చాలా విపరీతమైన నెగిటివ్ వైబ్స్ తన వల్ల బిగ్ బాస్ కలిగిందన్న. తనకు అనుకుంటే ఇంకోటి యష్మి గురించి మాట్లాడాలన్నా. యష్మి తను ఫస్ట్ మన నిక్ బడ్డీగా వచ్చింది, చాలా బాగా ఫస్ట్ వీక్ చాలా బాగానే లక్కీయెస్ట్ చీఫ్గా తను అయింది. తను అయినప్పుడు కూడా తను కావాలని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. కానీ నిజంగా తను ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవటం వల్ల తను కూడా ఈజీ టాప్ అయ్యి వెళ్ళిపోతాను నమ్మకం వచ్చింది. తన లోపల కూడా మాకు ఒక శోభా శెట్టి కనిపించాలి, చంద్రముఖి కనిపించాలి అనే కొద్దిగా ఓవర్ ఫీల్ అవుతుంది అనమాట. తను చీఫ్గా ఉన్నప్పుడు తన మాటను గెలవాలని అనుకుంటుంది, తను బంద్ చేసుకుంటే బాగుంటుంది. కానీ నిన్న ఒక మంచి మార్పు ఏం కనిపించింది అన్న. నిన్న నామినేషన్ జరిగింది. సోనియాకు ఆ బిగ్ బాస్ మొత్తం కంటెస్టెంట్లు ఎవరు కూడా గట్టి పోటీ కనిపించలేదు. అంటే తను మాట్లాడుతుంటే వేరే మాట్లాడడానికి భయపడతారనమాట. కానీ నిన్న ఏం ఫైర్ ఇచ్చింది యష్మి అంటే, సోనియాని ఒక అట బట్టలు ఎత్తుతుంది, అటు ఉతికింది అన్న, ఉతికి పారేసింది. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించి యష్మి ఈ రకంగా మారితే మాత్రం 100% తను కూడా కొద్దిగా పాజిటివిటీ పెంచుకొని ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే నాగమణికంఠ గురించి మాట్లాడాలన్నా. నాగమణిక స్టార్టింగ్ వచ్చినప్పుడు నా ఫ్యామిలీ బాగలేదు, నా ఫ్లాష్ బ్యాక్ చాలా ఘోరంగా ఉంది, అది ఇది అన్నీ ఏదో మాట సింపతికి ఏం చూస్తుండు. అందుకే నిన్న యష్మి దగ్గరికి పోయి హగ్ ఇస్తున్నాడు. ఒక అమ్మాయి హగ్ ఇస్తుంటే అమ్మాయికి నచ్చాలి టూ ఫ్రాంక్. అమ్మాయికి నచ్చపోయిన కాలం హగ్ ఇస్తుండే. ఇప్పుడు ఎందుకు ఇచ్చినా అంటే అయ్యో నా ఫ్లాష్ బ్యాక్ బాగలేదు, మా డాడీ బాగలేదు, నాకు అర్థం అవుతుంది. ఈయన బిగ్ బాస్ కింద నైనికకు ముందు పెట్టు అంటే వాళ్ళ ఇష్టం. ఈయన ఏంటంటే తన లోపల ఒక ఆటగాడు ఉన్నాడు, కావాలని ప్రజలకు సింపతి చూపించాలని. నిజంగా నా ఫ్యామిలీ బాగలేదు, మా మమ్మీ బాగలేదు, అది ఈ క్యాండిడేట్ యాక్చువల్గా రచ్చబండకోవాల్సిన క్యాండిడేట్ ఈయన. ఈ బిగ్ బాస్ రావాల్సిన క్యాండిడేట్ కాదు. బిగ్ బాస్ వాడు ఇస్తాడా నాకు మా డాడీ కావాలి, నా కూతురు కావాలి, నా పిల్ల కావాలంటే బిగ్ బాస్ వాడు తెచ్చిస్తాడా? ఆ రచ్చబండ చూసుకోవాలి. సో రచ్చబండ పోయే క్యాండిడేట్ని బిగ్ బాస్ తీసుకొస్తే ఇట్లానే ఉంటుంది. సో నిజంగా నాకైతే చాలా ఒకటొక గేమ్ మంచిగా ఆడడం. తన గేమ్ ఒకటే ఎప్పుడు చూసినా సింపతి. అంత పెద్ద అనిల్ రావుపూడి వచ్చి భుజం మీద చేసేసి నీ ఫేవరెట్ హీరో ఎవరంటే నాకు నేనే హీరో అని గల్లు ఎగిరేస్తాడు. ఇటువంటి సింపతి. నిజం చెప్తా, ఒక్క విషయం చెప్తాను. మన గడియారంలో గడ్డి ఉండదు అన్న, పాలకూరలో పాలు ఉండవు. ఏదో ఉస్మానియా బిస్కెట్ తిన్నంత మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సీట్ రాదు, హ్యాపీ బిస్కెట్ తిన్నంత మాత్రం లైఫ్ హ్యాపీ ఉంటుంది అనుకోడు. ఇది జస్ట్ ఒక సింపతి కార్డ్ ప్లే చేసినంత మాత్రాన బిగ్ బాస్ కప్ రాదు. దయచేసి ఈ సింపతి కార్డ్ బంద్ చేసుకుని మర్చిపోతూ ఒకన్నా. ఎందుకంటే నిన్న నామినేషన్ జరిగిందన్న. నామినేషన్ జరిగితే కిరాక్ సీతకు ఒక మాట అన్నాడు. కిరాక్ సీత నువ్వు విక్టిమ్ కార్డ్ వాడుతున్నావు అన్నాడు. నిండు నువ్వు వాడింది ఏందయ్యా? నువ్వు వాడే సింపత్ కార్డు వాడలేదు నువ్వు ఇన్ని రోజులు. సో నువ్వేమో సింపత్ కార్డు వాడతావు, నువ్వేమో ఇతరులకి విట్టి కార్డు. ఒకళ్ళు చెప్పే ముందు ఇది వేరే వేసాం బూత్ ఇతడు వేస్తాం నీతి అన్నట్టు మాట్లాడుతుంది. సో ఈయనైతే చాలా నాకు చెప్తున్న సోనియా కానీ యష్మి కానీ నాగమణికంఠ కానీ నిజంగా వీళ్ళైతే హరులు కాదన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటన్నా ప్రేరణ గురించి మాట్లాడాలంటాను. ప్రేరణ మన రష్మిక మందన్న ఫ్రెండ్ అడతాను. సో నేను ఏమంటే అరే అంత క్యూట్గా ఉంటుందేమో, మంచి గేమ్ మంచిగా ఆడతాం అనుకున్నాను. అరే చిన్న వాటికి ఓవర్ అంటే నిన్న చూసిన విష్ణుప్రియకు ఒక గుడ్డు ఎక్కువ తిన్నా నామినేషన్ వేసి, ఒక గుడ్డు 5 రూపాయల గుడ్డు ఎక్కువ తిన్నా నామినేషన్ వేసింది. మరి ఇక్కడ దొరికిన సర్కురా నా ఫీలింగ్ వచ్చి తను కూడా మెల్లమెల్లగా మారిపోతుంది. అంటే నెగిటివ్ వెళ్ళిపోతే దయచేసి తను కూడా గేమ్ మార్చుకోవాలని కోరుకుంటున్నా. సో ఆదిత్యం మాట్లాడే ఆయన ఎందుకు గేమ్కి వచ్చాడు, తను ఏం చేస్తున్నాడో తనకన్నా అర్థమవుతాం లేదో అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ అంటాడు. మరి గేమ్ ఆడాడు సేఫ్ జోన్ అంటాడు, గేమ్ ఆడాడు సేఫ్ జోన్, ఇదే ఉంటుంది. ఇక్కడ ఆదిత్యం ఈ రకంగా ఆడితే కష్టమన్నా. ఇంకా పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్ ఎప్పుడు చూసినా వల్గారిటీ బాగా హైపర్ అయిపోతాడు, బాగా హైపర్ అవుతాడు. ఈయన ఏమంటాడంటే మన గేమ్ గెలవాలంటే పక్కన ఓడించాలి, ఇదే అనే స్ట్రాటజీ. అంతేగాని మనం గెలవాలంటే మనం కష్టపడాలన్న ఆలోచన తనకు ఉండదు. పక్కన ఓడితేనే మనం గెలిచామన్నట్టు వేరే గేమర్ అందరూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో ఈ రకంగా ఈసారి నామినేషన్లో పృథ్వీరాజ్ నామినేషన్ ఉంది, ఆదిత్య నామినేషన్ ఉంది, మన 5 మంది లేడీస్ నామినేషన్, యష్మి నామినేషన్ ఉంది. సో నిజంగా ఈసారి సోనియా మిస్ అయింది కానీ అన్న, తను ఈసారి నామినేషన్కి వచ్చి ఉంటే మాత్రం 100% నేను జాబ్ చేస్తున్నా. నా జాబ్ వదిలేసి మాత్రం డే ప్రతి ఒక్కరు కోటేసి తనకు వేయకుండా తను బయటకు పంపిస్తాం ప్లాన్లో ఉన్నా. సో ఈసారి అయితే మిస్ అయిపోయింది. కానీ ఈసారి యష్మి దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి యష్మి లేదా విష్ణుప్రియ మన పృథ్వీరాజ్ కానీ ఆదిత్య ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారని నాకు కన్ఫర్మేషన్ ఉందన్న. శేఖర్ భాష రీఎంట్రీ కావాలని చాలా మంది హోప్ చేసుకున్నారు కదా, సో నువ్వేం చెప్తావు? అంతే కరెక్టే అన్న. శేఖర్ భాష నువ్వు అన్నాను కదా, మంచి ఫన్ జనరేట్ చేస్తుంది బిగ్ బాస్లో. నాకు అనిపించింది బిగ్ బాస్ ఒక నిజాయితీ వ్యక్తి అయితే, బిగ్ బాస్ ఒక నిజాయితీ పరుడు అయితే తను రీఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే బాబు పుట్టిండని నామినేషన్ ఏదో రకంగా వాళ్ళు ఆ బాబుని చూడాలని ఇంకా కొడుకు పుట్టినప్పుడు తను ఉండాలి కాబట్టి తను పంపించడం ఓకే. కానీ మేము ఏం కోరుకుంటున్నాం, బిగ్ బాస్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అని ఒక ట్యాగ్ ఇచ్చావు. ఆ ఎంటర్టైన్మెంట్ మాకు శేఖర్ భాష ద్వారానే వచ్చింది. ఇన్స్టాగ్రామ్ చూసుకొని ఎక్కడ చూసినా తనే ఉన్నాడు కాబట్టి మేము 100% వైల్డ్ కార్డ్ ఎంటర్ అయినా సరే రీఎంటర్ అయినా సరే శేఖర్ భాషను తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ నుంచి అయినా దయచేసి కన్నడ భాషను బంజన్ భయ్యా, దయచేసి చూడలేకపోతున్నాను నిజంగా. ఈ తెలుగు బిగ్ బాస్ షోనా కన్నడ బిగ్ బాస్ షో అర్థం కావట్లేదు. ఇద్దరు తెలుగులో పంపించారు, ఎందుకు పృథ్వీరాజ్ పంపి ఏమవుతుంది నీకు అర్థం కావాలి. కన్నా ఆదిత్యం పంపించదు ఎందుకు, సో మన యష్మి పంపించదుండే. సో ఈ రకంగా కావాలని తెలుగు వాళ్ళు అందరూ బయటకు పంపించడం అన్ఫేర్ అనే ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ బిగ్ బాస్లో మార్పులు రావాలి, దయచేసి వైల్డ్ కార్డ్లో మంచి వ్యక్తులను తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రో.